Hello guys, welcome back to Kidsopedia. This is Dr. Bharat Vyas. ఈరోజు ఒక 10 days ఓల్డ్ బేబీ వాళ్ళ మమ్మీని వాళ్ళ అమ్మమ్మని తీసుకొని మా దగ్గరకు వచ్చారు. వాళ్ళ మమ్మీ క్యాజువల్గా బేబీకి బాతింగ్ ఎప్పుడు చేయించాలి, ఎలా చేయించాలి అని అడిగారు. నేనేదో చెప్పబోతున్నాను, కానీ పక్కనున్న వాళ్ళ అమ్మమ్మ మాత్రం సీరియస్గా వీడు ఏం చెప్పబోతున్నాడు అని చాలా వింతగా చూశారు. కరెక్టే కదా, మన అమ్మమ్మలు నానమ్మలు ఏ మెడికల్ హెల్ప్ అండ్ అడ్వైజ్ లేకుండానే స్నానం చేయించారు కదా. అలాగా అమ్మమ్మలు నానమ్మలు దగ్గరగా లేని వాళ్ళ కోసం అండ్ కరెంట్ జనరేషన్ మమ్మీస్ కోసం అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసినవే, కాకపోతే చిన్న సజెషన్స్. యూజువల్లీ 7 నుంచి 10 రోజుల మధ్యలో అంబలికల్ కార్డ్ అంటే బేబీకి బొడ్డు తాడు ఊడి పడిపోతుంది. బేబీ 2.5 kgs కంటే ఎక్కువ వెయిట్ ఉంటే హ్యాపీగా స్నానం చేయించవచ్చు, ఇంక్లూడింగ్ తల స్నానం. అమ్మమ్మలు నానమ్మలు ఉంటే కాళ్ళ మీద వేసుకొని స్నానం చేయించేవాళ్ళు. అలా అమ్మమ్మలు నానమ్మలు దగ్గరగా లేని వాళ్ళకి ఎలా స్నానం చేయించాలి? అలాంటి కండిషన్స్లో బేబీ బాతింగ్ టబ్స్ ఉంటాయి. బేబీ బాతింగ్ టబ్స్ కుషన్డ్ వితౌట్ కుషన్స్ ఉంటాయి. సో బేబీకి 100 to 110 degrees టెంపరేచర్లో 2 inches వాటర్ టబ్లో ఫిల్ చేసి ఇలా బేబీ హెడ్ సపోర్ట్ చేస్తూ బేబీకి బాత్ చేయించవచ్చు. బేబీకి స్నానం చేయించిన వెంటనే నీట్గా పొడిగుడ్డతో శుభ్రంగా డ్రై చేసుకోవాలి. మనం వెంటనే డ్రై చేసుకోకపోతే బేబీ బాడీలోని టెంపరేచర్ పైపోయి హైపోథర్మియా లాంటి కండిషన్స్ వస్తాయి. ఆ తర్వాత షుగర్ పడిపోవడం, ఆ తర్వాత బేబీ డల్గా అన్రెస్పాన్సివ్ అయిపోవడం గమనిస్తాం. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి స్నానమైన వెంటనే మంచిగా పొడిగుడ్డుతో నీట్గా డ్రై చేసుకోవాలి. డ్రై చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం ఒక గుడ్ హ్యాబిట్. మాయిశ్చరైజర్ ఒక థిన్ ఫిల్మ్లా ఫామ్ చేసి స్కిన్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. బరువు తక్కువగా పుట్టిన పిల్లలకి టెంపరేచర్ స్టెబిలిటీ ఉండదు. అలాంటి కండిషన్స్లో స్నానం చేయడాన్ని వెయిట్ గెయిన్ అయ్యేంత వరకు అవాయిడ్ చేస్తాం. అప్పటి వరకు గోరువెచ్చటి నీళ్ళలో ముంచిన తడిగుడ్డతో మొహం నుండి పాదాల వరకు తుడుచుకోవడం మంచి ప్రాక్టీస్. వన్స్ వెయిట్ గెయిన్ స్టార్ట్ అయిన తర్వాత హ్యాపీగా స్నానం చేయించుకోవచ్చు. వింటర్ సీజన్స్లో టెంపరేచర్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి బేబీకి తల స్నానం చేయించడానికి మాత్రం 3 kgs వచ్చేంత వరకు వెయిట్ చేయడం అనేది ఒక హెల్దీ ప్రాక్టీస్. మన పెద్దల్లో బేబీకి నెమ్ము రాకుండా ఉండి బేబీ నుండి మంచి ఫ్రాగ్రెన్స్ రావడానికి ధూపం వేస్తూ ఉంటారు కదా. ధూపం వేస్తున్నప్పుడు ఆ పొగ బేబీ ముక్కుల్లోకి డైరెక్ట్గా వెళ్తే బేబీ ముక్కులు కంజెషన్ వచ్చేసి బ్రీతింగ్ ఆపేసే అవకాశం ఉంటుంది. కొన్ని రేర్ కేస్ సినారియోస్లో బేబీ యాక్సిడెంటల్గా నిప్పుల్లో పడిపోవడం జరుగుతుండొచ్చు. కాబట్టి బేబీ ఉండే రూమ్లో ధూపం వేసుకోవచ్చు, కానీ డైరెక్ట్గా బేబీకి ధూపం పట్టడం అనేది నాట్ ఏ హెల్దీ థింగ్. సో బేబీ ఉండే రూమ్లో ధూపం వేయండి. సో ధూపం వేసిన తర్వాత మన అమ్మమ్మలు ఏం చేస్తారు? సో మంచిగా కంటి నిండా కాటుకు పెడతారు. ఆ కాటుకులో ఉండే లెడ్ కొన్నిసార్లు కంటి లోపలికి వెళ్ళి లెడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం ఉంటుంది. సో దిష్టి తగలకుండా ఏదో ఒక మూలన చిన్న దిష్టి చుక్క పెడితే సరిపోతుంది, కానీ ఇలా కళ్ళ నిండా కాటుకు పెట్టడం నాట్ ఎ హెల్దీ ప్రాక్టీస్. సో కుదిరితే అవాయిడ్ చేయండి. Hope this video is useful for you. Signing off, Kidsopedia.